ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి అనుదిన యేసయ్య కృప అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించుదాం. రండి, ప్రభువునందు ఆనందించుదాం. ప్రార్థనతో ఈ సహవాసాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినం కూడా నీలో ఆనందించటానికి, నీ సన్నిధిని గణపరచడానికి, నీ అభిషేకపు ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, నీలో ఆనందించుట మాకెంతో దీవెన ప్రభా, మాకెంతో ఆశీర్వాదం. అది మాకెంతో గొప్ప ఉన్నతమైనటువంటి పట్టజాలని విస్తారమైనటువంటి దీవెన మాకు ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఎస్ లార్డ్, పరలోకములో నీ సన్నిధిని కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరి అవసరాలు నీ మహిమలు తీర్చండి. నీ ఐశ్వర్య ప్రకారంగా, నీ ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క అవసరం ఇప్పుడే తీర్చబడును గాక. నీ యొద్దకు వచ్చే ప్రతి బిడ్డ అవసరం తీర్చబడును గాక. వారి కోరికలు, వారి ఇష్టాలు, వారి వాంఛలు నీ యొక్క వాక్యానికి అనుగుణంగాను ప్రభా, నీ చిత్తానికి సరిపోయినటువంటిగా ఉండటం ద్వారా నీ బిడ్డలు నీలో ఆనందించుదురుగాక. దేవా, వ్యాధులను, రోగాలను పారుద్రోలండి. దుష్టాత్మ, దురాత్మను గద్దించండి. అపవాదిని గద్దించండి. అల్లరిని గద్దించండి. నీత్యమైన, నికృష్టమైన ఆత్మను గద్దించండి. విడిపించండి. నీ ప్రజలను బాగు చేయండి, దీవించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓకే, ఈరోజు కూడా మరి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం పిల్లలారా. ఎవ్రీ డే వీఆర్ హీరింగ్ అండ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవింగ్ మోర్ పవర్ ఎవ్రీ డే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై హిస్ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మనం అధికమైన శక్తిని పొందటానికి దేవుడు మన కృపను చూపుతా ఉన్నాడు. ఈ దినం కూడా ప్రభువులు ఆనందించడానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రభువు నందు ఆహ్వానిస్తున్నా. ప్రతిరోజు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు కూడా యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకున్నాం. టుడే ఆల్సో వీఆర్ గోయింగ్ టు రీడ్ అప్ జాన్స్ గాస్పల్ చాప్టర్ 7 వర్స్ 37 and 38. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున, ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్, ద గ్రేట్ డే, Jesus stood up and cried out, if anyone thirst, let him come to me and drink. 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, యాజ్ ద స్క్రిప్చర్ హ్యాస్ సెడ్, అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ విల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ద లివింగ్ వాటర్ విల్ ఫ్లో అప్. ప్రైజ్ ది లార్డ్. వా, వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క హృదయంలో నుండి జీవజల నదులు పొర్లి పారితే, సారీ, ఐఎమ్ సో సారీ. ఓకే, విశ్వసించిన వాని యొక్క హృదయంలో నుండి, అంటే మనం మన హృదయంలో నుండి సంతోషాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. అందుకే విశ్వాసం ఉంచాలి. హృదయంలో నుండి ఆనందాన్ని పొందుకోవాలి, పెళ్ళూపుకుంటూ రావాలి. ఇక్కడ జీవజలాల ఆనందానికి, సంతోషానికి సాదృశ్యంగా ఉంది. ఈ దినం కూడా మళ్ళొకసారి నేను ద రెవల్యూషన్ ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ. ద వర్డ్ సేస్, జాన్స్ గాస్పల్ చాప్టర్ 7 వర్స్ 37 and 38 says, these two words says, the joy of the Lord. Praise the Lord. ఒక వాక్యాన్ని ఇదేనా మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి చక్కటి మాటల్ని మనం చదువుకుందాం. లెట్ us read from the Bible wonderful word. అద్భుతమైన మాటలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి 14వ వచనం వరకు చదువుదాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 11 through 14. సారీ, 10 to 14. సారీ, ఐఎమ్ సో సారీ.
ఓకే. ఓకే. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 10 to 14. యోహాను సువార్త 15వ అధ్యాయం 10 నుండి 14 వరకు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నిడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఇఫ్ యు ఒబే మై కమాండ్స్ యూ విల్ రిమైన్ ఇన్ మై లవ్ జస్ట్ యాజ్ ఐ హ్యావ్ ఒబేడ్ మై ఫాదర్స్ కమాండ్స్ అండ్ రిమైన్ ఇన్ హిస్ లవ్. దేవుని ఆజ్ఞ గైకొనటంలో ఎంతో ఆనందం ఉంది పిల్లారా. దేవుని యొక్క మాట వినటంలో సంతోషం ఉంది. అదే చెప్పాడు దేవుడు సౌలుతో చెప్పేటప్పుడు సమూయేలు ద్వారా ఏమంటున్నాడంటే, ఒకడు కొవ్వినటువంటి వాటిని లేకపోతే బలులను అర్పించుట కంటే తన మాట వినుట యందు యెహోవా ఆనందిస్తూ ఉన్నాడు అని అంటాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆనందం ఎక్కడుందంటే దేవుని మాట వినటంలో ఉంది. అందుకే యేసు ప్రభు ఈ మాట చెబుతా ఉన్నాడు. మనం ఆనందాన్ని ఎట్లా కనుగొనగలము, సంతోషాన్ని ఎట్లా పొందగలము, ఎట్లాగా మనము కష్టంలో కూడా దుఃఖంలో కూడా ఆనందించగలం. వాక్యం చెబుతా ఉంది దేవుణ్ణి ప్రేమించటము. యేసు ప్రభు తండ్రిని ప్రేమిస్తున్నట్లుగా మనము యేసయ్యని ప్రేమించాలి. యేసు ప్రభు తండ్రి ప్రేమలో నిలిచినట్లుగా మనము యేసయ్య ప్రేమలో నిలిచి ఉండాలి. 11వ వచనం చదువుదామా? లెట్ us read 11th verse. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యొక్క సంతోషం పరిపూర్ణం అవ్వాలి. మీ యందు నా సంతోషం ఉండాలి. ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్ సో దట్ మై జాయ్ మే బి ఇన్ యూ అండ్ దట్ యువర్ జాయ్ మే బి కంప్లీట్. నా సంతోషం మీలో ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. బా, ఏం వాక్యం అండి! చాలా అద్భుతమైనటువంటి మాట కదండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలెనన్నదే నా ఆజ్ఞ. మై కమాండ్ ఈజ్ దిస్, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడం లేడు. గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ దెన్ దిస్, దట్ హీ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. దేవుని స్తోత్రం. ప్రేమించేవాడు ప్రాణం పెడతాడు పిల్లారా. సో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మనకు సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. అదే మనం ఆత్మఫలాల్లో చూస్తాం. గలతీ పత్రిక 5:22లో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం అని స్పష్టంగా ఉంది. 3 విషయాలు ముందే: ప్రేమ, సంతోషం, సమాధానం. లవ్, జాయ్ అండ్ పీస్. ప్రైజ్ ది లార్డ్. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను ఒక వాక్యాన్ని చదివించాలి పిల్లారా. ఈ వాక్యాన్ని అనుసరించి మనం పండగల గురించి చెప్పుకుంటా ఉంటాం. ఎక్కడ? యోహాను సువార్త. అద్భుతమైనటువంటి పండగ. 7వ అధ్యాయం 2వ వచనంలో పర్ణశాలల పండగ. అసలు పర్ణశాలల పండగ ఏంటంటే సంతోషం. అదే చెబుతా ఉంది. ఒక వాక్యాన్ని మీకు చదివించాలని నేను ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13 వచ్చిన దగ్గర నుంచి చదువుదాం. డిట్రానమీ చాప్టర్ 16 verse 13 through some verses. Let us read. ఇక్కడ ఏముందంటే, నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలుల పండుగను 7 దినములు ఆచరించవలెను. సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ ఫర్ 7 days after you have gathered the produce of your threshing floor and your wine press. దేవుని స్తోత్ర. ఇక్కడ ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమని చెబుతా ఉందండి పిల్లరా, చాలా చక్కటి మాట మనం ఇక్కడ గమనిస్తాం. బీ జాయ్ఫుల్ ఎట్ యువర్ ఫీస్ట్, సెలబ్రేట్ యువర్ ఫీస్ట్ అన్నప్పుడు బీ జాయ్ఫుల్ ఎట్ యువర్ ఫీస్ట్ అని ఉంది. సో దట్ ఈస్ వై సుక్కోత్ ఈస్ నోన్ యాజ్ ద టైమ్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్. ఈ సుక్కోత్ అనేటువంటిది, లేకపోతే ట్యాబర్నకల్ అంటే బూస్ అనేటువంటిది, లేకపోతే కాటేజ్, ఒక గుడిసెలు వేసుకోవటం, ఆకులతో, చెట్లు, కొమ్మలతో
గుడిసెలు వేసుకోవటం. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు అరణ్యంలో అలా బ్రతికారు కాబట్టి మీరు గుర్తు చేసుకోవటానికి దేవుని గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పోషించిన దేవుణ్ణి, ఆయన యొక్క ప్రేమను, కనికరాన్ని, జాలిని గుర్తు చేసుకోవటానికి మీరు కూడా ప్రతి సంవత్సరం ఇది చెయ్యాలి అన్నది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో ఇంకొక వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సాంగ్స్ ఆఫ్ సాల్మోన్ అంటే పరమగీతాలు 2వ అధ్యాయం 6వ వచనంలో, అతన్ని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచు ఉన్నాడు. హిస్ లెఫ్ట్ ఆర్మ్ ఈజ్ అండర్ మై హెడ్ అండ్ హిస్ రైట్ ఆర్మ్ ఎంబ్రాసెస్ మీ. ఆయన సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఆయన కౌగిట్లో ఉన్నప్పుడు, తల్లి కౌగిట్లో బిడ్డ ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. అలానే భార్య భర్త కౌగిట్లో, భర్త భార్య కౌగిట్లో. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు పిల్లల కౌగిట్లో, పిల్లలు తల్లిదండ్రుల కౌగిట్లో ఉన్నప్పుడు దేవుడు మనలను హత్తుకొంటూ ఉన్నాడు. ఒక తల్లిలాగా మన ఎడల ఆయన ఆదరణ చూపుతా ఉన్నాడు, తండ్రిలాగా జాలి చూపుతా ఉన్నాడు మన ఎడల. దేవునికి స్తోత్రం. ఈ పండగ అనేటువంటిది, ఆ దినం యేసుప్రభువారు ఆ పండగలో, పర్ణశాలల పండగలో, మహాదినమైనటువంటి చివరి దినములో 8వ రోజున పర్ణశాలలు 7 రోజులు సెలబ్రేట్ చేస్తారు. దాని గురించి కూడా చెబుతాను మీకు. సంతోషించమంటున్నాడు దేవుడు. 8వ రోజున మహాదినం, ఒక వ్రత దినం లాగా. ఈ పండగ 7 రోజులు బాగా సంతోషించాలి, 8వ రోజు ఎక్కువ సంతోషించాలి. అంటే ఈ పండగ సంతోషానికి సాదృశ్యం. యేసుప్రభు అదే చెప్పాడు. ఆ మహాదినము నాడు లేచి నిలబడి సంతోషాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. నా యందు శ్వాసం ఉంచువానికి కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి పారతి అని అంటే సంతోషం పెళ్ళుపుకుంటూ వస్తుంది, ఆనందం పెళ్ళుపుకుంటూ వస్తుంది హృదయంలో నుండి. ఆనందం, సంతోషం మీ హృదయంలో నుండి రావాలి పిల్లారా. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండంలో కంటిన్యూ చేద్దాము. దానికి ముందు ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండంలోకి వెళదాం. ఇప్పుడు 29వ అధ్యాయం 35వ వచ్చిన దగ్గర ఉంది. నంబర్స్ చాప్టర్ 29 verse 35 through some verses. 8వ దినమున మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులలోనేమి ఏమీ చేయకూడదు. జీవనోపాధికి సంబంధించిన పనుల్లో ఏది చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడె దూడను, ఒక పొటేలును, ఒక కోడెదూడ, ఒక పొటేలను ఉంది ఇక్కడ. ఏడాదివైన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున. 37వ వచనం. ఆ కోడెదూడతో, పొటేలుతోను, గొర్రె పిల్లతోను వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. 39వ వచనం. సంఖ్యాకాండము 29:39. మీ మొక్కుబళ్లను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలముల యందు యెహోవాకు అర్పించవలెను. దేవునికి స్తోత్రం. 40వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీలతో సమస్తమును తెలియచెప్పెను. ఇలాగ అర్పించాలని చెబుతా ఉన్నాడు. ఆ చివరి దినము నాడు అర్పించే బలిని గురించి మాట్లాడుతాడు. ఆ బలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే నేను చెప్పాను మీకు, పస్కా పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మన కొరకు అర్పించబడటం ద్వారా మనకు సంతోషం. తన ముందు ఉంచబడినటువంటి అవమానం నిర్లక్ష్య పెట్టాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మనం స్పష్టంగా చదువుతా ఉన్నాం పిల్లారా. నిర్లక్ష్య పెట్టాడు. తన ముందు ఉంచబడిన ఆనందం కోసం సిలువను సహించాడు, దెబ్బలు తిన్నాడు, అవమానాన్ని భరించాడు, వ్యాధులను భరించాడు, రోదనను భరించాడు, అన్నిటినీ సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు అనంట. తన ముందు ఉంచబడిన ఆనందం ఎవరంటే నీవు, నేనే. మనం ఆనందించబోతున్నాం, మనం విడుదల పొందబోతున్నాం, మన స్వస్థత పొందబోతున్నాం, మన రక్షణ పొందబోతున్నాం, మన బానిసత్వపు కట్ల నుండి వాడిని తెంచుకొని విడుదలకు మూలకారకులుగా కాబోతున్నాము. దేవుని స్తోత్రం. అందుకొరకు యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు పిల్లరా. ఆ వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం అదే చెబుతోంది, 10 నుండి 14 వరకు. ప్రాణం పెట్టువాని కంటే ముఖ్యమైన స్నేహితుడు ఎవడు లేడు, మీరు నా స్నేహితులు అని చెబుతున్నాడు యేసు ప్రభు. సో యేసు ప్రభు మనల్ని ఎలాగ ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ప్రేమలో
మనకి హ్యాపీనెస్ ఉంది పిల్లారా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా మనకి దేవుని ప్రేమ అనుగ్రహించబడతా ఉంది. ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం. ద్వితీయోపదేశ కాండము చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో అద్భుతమైనటువంటి మాటల్ని మనం కొన్ని చదువుకున్నాము. ఇప్పుడు 14 నుండి చదువుదాం. 16వ అధ్యాయము 14 నుండి. డిట్రానమీ చాప్టర్ 16 వర్స్ 14. ఈ పండుగలో నీవును, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములోనున్న లేవీయులను, పరదేశీయులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలెను. పండగ సంతోషం, జాయ్ ఆఫ్ ద ఫీస్ట్. ఏది? పర్ణశాలల పండగ. పర్ణశాలల పండగ రోజు నిలబడి, మహాదినమైనటువంటి చివరి అంత్య దినమైనటువంటి 8వ రోజు నిలబడి యేసు ప్రభు ప్రకటించాడు ఆ మాటల్ని. జాయ్ మీకు ఇస్తాను, సంతోషం మీకు ఇస్తాను. మీరు ఆ పండగ కంటే అందరూ వస్తారంట. 3 పండగలు ప్రాముఖ్యమైనవి ఇశ్రాయేలీలకి. అదేంటంటే వీక్స్ ఫెస్టివల్ అని ఒకటి ఉంది పిల్లారా. అదేంటంటే పెంటికోస్ట్ పండుగ 50వ దినం నాడు వచ్చేది. సో పస్కా పండుగ, దేవునికి స్తోత్రం. అలాగనే ట్యాబర్నకల్ పండుగ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలుగా కూడా దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. దాని గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. దీంట్లో ఇప్పుడు ట్యాబర్నకల్ పండుగ. ఈ పండుగలు అందరూ కూడుకుంటారు. 3 పండుగలు ఖచ్చితంగా మగవాళ్ళందరూ తప్పకుండా రావాలి, అందరితో రావాలి. అందుకే యేసు ప్రభు వారు ప్రతి పండగకి యెరూషలేము వెళ్ళేవాడు, పస్కా పండగకి వెళ్ళేవాడు, ఇంకా పెంతెకోస్తు పండగ కూడా వెళ్ళాడు. వీక్స్ పండగ చెయ్యాలి ఖచ్చితంగా. అలాగనే పస్కాను మాత్రం స్పష్టం చెబుతా ఉంది. ఈ యొక్క పర్ణశాల పండుగను కూడా మనం చూస్తా ఉన్నాం. పస్కా పండుగ గురించి కూడా యోహాను సువార్త 2వ అధ్యాయం సెలవిస్తూ ఉంటది. ఆ తర్వాత 12వ అధ్యాయం యోహాను సువార్తల తర్వాత మీరు చదువుకుంటే చాలా విషయాలు అక్కడ మనకి తెలియజేస్తా ఉంటాయి. పస్కా పండుగ ముందు, ఒక వారం ముందు, 6 రోజుల ముందని ఆ లేఖన భాగం కూడా అక్కడ మనకు తెలియజేస్తా ఉంది. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ పండుగలో నీవును, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ దాసులను, నీ దాసీయును, నీ గ్రామములోనున్నటువంటి వారు, లేవీయులను, పరదేశీయులను, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రులను సంతోషించాలి. అందరూ వచ్చి సంతోషించాలి. అన్ని దేశాల నుండి వచ్చేవాళ్ళు అంటండి. అందుకే పెంతెకోస్తు పండుగ కూడా అన్ని దేశాల నుండి వచ్చారని అక్కడ బైబిల్లో అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చదువుతాం పిల్లారా. పస్కా పండుగ కూడా అందరూ వస్తారు. ఈ పర్ణశాలల పండుగ కూడా అందరూ వస్తారు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఖచ్చితంగా కూడుకోవాలి. వచ్చిన వాళ్ళందరినీ ఆయన కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు దేవాలయాలు మాట్లాడి తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లారా. Be joyful at your feast. Be joyful at your feast. You, your sons and daughters, your men servants and maid servants, and the Levites and aliens, the fatherless and the widows who live in your towns. 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరుచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషించవలెను. నువ్వు పండగ ఎందుకు చేయాలంటే సంతోషించాలి. ఎవరి యందు? దేవుల్లో సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి. లోకంలో కాదు, సారాయిలో కాదు, బ్రాంధిలో కాదు, డ్రగ్స్ లో కాదు, బట్టల్లో కాదు, బంగారం వెండిలో కాదు, పొలాలు కొనటంలో, కార్లు కొనటంలో, కార్లు రైడ్ చేయటంలో, తిరిగి అనేక ప్రదేశాలు తిరగటం ఎందుకు కాదు ఆనందించడం. స్త్రీ ఎందు కాదు, పురుషుని ఎందు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆనందాలు చాలా ఉంది పిల్లరా. పబ్బులని, క్లబ్లని, మత్తు పానీయాలని, ఇంకా ఇంకా ఏవే ఉండి చాలా. ఈ మధ్యలో రేవ్ పార్టీలని వచ్చినాయి కదా. ప్రజలు అలాగా ఆనందిస్తా ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవు దేవుల్లో ఆనందించాలి, దేవుని వాక్యంలో ఆనందించాలి, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించాలి, ప్రభు ఆజ్ఞలు గైకొనటంలో నువ్వు సంతోషించాలి, ఆనందించాలని దేవుని వాక్యం చెబుతా ఉంటున్నారా. 16 వచనం చదువుదాం ఇప్పుడు. యు మస్ట్ రిజాయిస్, యు మస్ట్ రిజాయిస్. 15 వచనం చెబుతా ఉంది, యు మస్ట్ రిజాయిస్ అండ్ యువర్ జాయ్ విల్ బి కంప్లీట్. యువర్ జాయ్ విల్ బి కంప్లీట్. 16 చదువుదా. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, పొంగని రొట్టెలు, పులియని రొట్టెలు, అన్లీవెండ్ బ్రెడ్,
వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలు, ఈ పండుగలన్నీ కూడా పులియని రొట్టెలు అంటే పస్కా. పస్కా బలి, ఈ పులియని రొట్టెలు కలిసి ఉంటాయి. 7 రోజులు చేయాలి అది కూడా. వారాల పండుగలు అంటే 7 వారాలు. అది 7 వారాలు రండి అంటారు కొంతమంది చర్చికి. ఇదే 7 వారాలు అంటే. 7 వారాలు వస్తే మీరు బాగుపడతారని అంటారు చూడండి. 7 వారాలకు వచ్చే పండుగ పెంతెకోస్తు పండుగ. గొప్ప ఆనందంతో నింపే పండుగ, విడుదలతో నింపే పండుగ, పరిశుద్ధాత్మలో ఆనందించటం. యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మలో ఆనందించేదని దేవుని వాక్యం చెబుతుంటున్నారు అనేక సార్లు. దేవుని స్తోత్ర. సో పర్ణశాలల పండుగల్లోను, వారాల పండుగల్లోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. 3 times a year all your men must appear before the Lord your God at the place he will choose, at the feast of unleavened bread, the feast of weeks, and the feast of tabernacle. No man should appear before the Lord empty handed. 17 వచనం, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వటానికి దేవుని సన్నిధికి రావాలి పిల్లారా. దేవుని స్తుతించటానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించటానికి రావాలి, దేవుల్లో ఆనందించటానికి రావాలి. దేవుడు ఇచ్చిన దానిని దేవునికి అర్పిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాన్ని అర్పిస్తూ, నీ దేహాన్ని అర్పిస్తూ, నీ మనస్సు, నీ హృదయం అంతటిని దేవునికి అర్పించి నీ పూర్ణ బలముతో, శక్తితో, వివేకంతో ఆయన్ని ప్రేమించి ఆరాధించాలి. జకర్యా గ్రంథం 14:16 వచనం. జకర్యా చాప్టర్ 14:16. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్య జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఆయనకు మ్రొక్కటానికి. ఎందుకు రావాలి పండగలకి? ఎందుకు వెళ్తారు? మనుషుల్ని సంతోష పెట్టడానిక, మనుషుల్ని చూడటానిక, లేకపోతే ఏదేదో చేసి ఆనందించటానిక? ఈ పండుగల్లో చాలా మంది వాళ్ళకి ఇష్టమైన చేసుకొని ఆనందిస్తారండి. యెహోవా కొరకు రావాలి. అదే చెబుతా ఉంది ఇక్కడ బైబిల్. అద్భుతమైనటువంటి మాట చెబుతా ఉంది కదా బైబిల్. వావ్, ద లార్డ్ ఆల్ మైటీ. హల్లెలూయా. ఇంగ్లీష్ చదువుదామా? దెన్ ద సర్వైవర్స్ ఫ్రమ్ ఆల్ ద నేషన్స్ that have attacked Jerusalem will go up year after year to worship the King. Year after year to worship the King, the Lord Almighty, and to celebrate the feast of tabernacle. దేవుణ్ణి ఆరాధించడానికి రావాలండి. ఆదివారము చర్చికి, రేపు ఆదివారం చర్చికి వెళ్ళండి, మీ సంఘానికి వెళ్ళండి, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. వేరే వేరే చర్చిలు తిరగొద్దు, వేరే వేరే సంఘాలకు వెళ్ళొద్దు, వేరే వేరే వ్యక్తులు కలవద్దు. మోసపోతారు, దెబ్బతింటారు, నష్టపోతారు, నాశనం చేయబడతారు, దోచుకోబడతారు, మోసం చేయబడతారు, కూల్చివేయబడతారు. జాగ్రత్త. ఎక్కడికన్నా వెళ్తే మీ చర్చికి వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి, మీ తండ్రి దగ్గరికి, మీ తల్లి దగ్గరికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళినా దేవుడేనండి ఉండేది. సేమ్ జీసస్, సేమ్ గాడ్, సేమ్ ద లార్డ్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రభువే ఉంటాడు, ఆ క్రీస్తే ఉంటాడు. మీరు ఆరాధించటంలో ఉంటది కానీ వెళ్ళే స్థలంలో ఉండదు. హల్లెలూయా. మీరు ఎక్కడ రక్షించబడ్డారు, ఎక్కడ మీరు బాప్తిసం తీసుకున్నారు, ఏ పాస్టర్ గారి ద్వారా మీరు బలపరచబడి దీవించబడ్డారు, ఆ చర్చికి వెళ్ళండి, ఆ పాస్టర్ గారిని హత్తుకొని ఉండండి, ఆ సంఘాన్ని హత్తుకొని ఉండండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. The feast of first fruits celebrated at the time of the Passover included the first fruits of the barley harvest. The feast of weeks was in celebration of the first fruits of the wheat harvest, and the feast of tabernacles involved offerings of the first fruits of the olive and grape harvest. ఏ పండగ ఏ టైంలో వస్తుందో స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది పిల్లారా. టైమ్ ఆఫ్ ద పాస్ ఓవర్. ఈ టైమ్ ఆఫ్ ద పాస్ ఓవర్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. దేవుని స్తోత్ర.
ఇది బార్లే హార్వెస్ట్ అప్పుడు వస్తుందంట. అట్లానే ద ఫీస్ట్ ఆఫ్ ద వీక్స్ ఏ టైంలో వస్తుందంటే ఇది వీట్ హార్వెస్ట్ లో వస్తుందంట. అటు బార్లే, ఇక్కడ గోధుమలు, అక్కడ బార్లే, ఇది వీటు. ఇంకొక పండుగ టాబర్నకల్ పండుగ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఆలివ్ అండ్ గ్రేప్ హార్వెస్ట్, అంటే కోత కాలంలో వస్తున్నాయి ఇవన్నీ కూడా. అక్కడ బార్లే కావచ్చు, వీట్ కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, ఆలివ్ కావచ్చు. ఈ 3 పండుగలు సంవత్సరానికి 3 ప్రాముఖ్యమైన పండుగలు. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? పండుగలు ఎప్పుడు వస్తుంది తెలుసా? మీకు హార్వెస్ట్ వచ్చినప్పుడు, మీకు పంట వచ్చినప్పుడు, మిమ్మల్ని ఆనందపరిచినప్పుడు, దేవుడు మిమ్మల్ని సంతోష పెట్టినప్పుడు. హల్లెలూయా. పండగ చేసుకోండి అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ పండగ చేసుకొని ప్రభువులు ఆనందించాలి పిల్లరా. దేవుడు మీకు సారవంతమైన భూమిలో మంచి పంటనిస్తా ఉన్నాడు. మీకు మంచి ఉద్యోగం ఇచ్చి, మీ వ్యాపారంలో మంచి దీవెనిచ్చి, ప్రమోషన్స్ ఇచ్చి, ఎదుగుదలనిచ్చి, అభివృద్ధినిచ్చి, విస్తరింపజేసి విస్తారంగా మీరు ఫలించేటట్లు చేస్తా ఉన్నాడు దేవుడు. అందుకే దేవుణ్ణి ఆనందించాలి. ఆ పండగ రోజు యేసు ప్రభు చెప్పింది అందుకే. పండగ రోజు నిలబడి చెబుతా ఉన్నాడు, గట్టిగా కేక వేసి చెబుతా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారతని చెబుతా ఉన్నాడు. సంతోషం పెళ్ళుక్కుంటూ వస్తుంది. ప్రభువులో ఉంటే మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు పిల్లలు, కష్టంలోనైనా నష్టంలోనైనా. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:4 చెబుతుంది. ఫిలిపియన్స్ చాప్టర్ 4:4, ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఐ విల్ సే ఇట్ అగైన్, రిజాయిస్. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. లెట్ యువర్ జెంటిల్నెస్ బి ఎవిడెంట్ టు ఆల్, ద లార్డ్ ఈజ్ నియర్. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపముల చేతను కృతజ్ఞత పూర్వకముగాను మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. డు నాట్ బి యాంగ్స్యూస్ అబౌట్ ఎనీథింగ్, బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ పిటిషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్స్ టు గాడ్. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ట్రాన్సెండ్స్, ప్రైజ్ ద లార్డ్, ఆల్ అండర్స్టాండింగ్ will guard your hearts, praise the Lord, and your minds in Christ Jesus. Your minds in Christ Jesus, praise the Lord. దేవుల్లో సంతోషించండి పిల్లారు. మీ విన్నపాలు, మీ కష్టము, మీ బాధ, మీ దుఃఖము దేవుని తెలియచేయండి. ప్రభువులో సంతోషించండి. ప్రభువు దగ్గరికి రండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన నమ్మండి. ప్రతి కార్యం కొరకు, మీ మేళ్ళు కొరకు నమ్మండి. నా జీవితంలో కూడా ఎన్నో రీతులుగా దేవుడిని నమ్మటం ద్వారా నేను మేలు పొందుకుంటున్నాను. కష్టంలో కూడా ప్రభువులు సంతోషించాలి, నష్టంలో కూడా ప్రభువులు సంతోషించాలి. ఏ వరి కావద్దు, బాధపడొద్దు, చింతపడొద్దు. అదే చెబుతాం నెహెమ్యా గ్రంథం 8:10. నెహెమ్యా చాప్టర్ 8:10. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత మాయను. వంతులు పంపించండి. సిద్ధం లేని వారికి, కష్టంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి దేవుడు మీకు ఇచ్చినప్పుడు, మిమ్మల్ని సంతోషపెట్టినప్పుడు, అభివృద్ధి చేసినప్పుడు, విస్తరించి చేసిన ఈ పండగ వాతావరణం ఏంటంటే పంచుకోవటము, అందరిని సంతోషింపచేయటము. మీరు, మీ పిల్లలు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, పల్లెల నుండి, టౌన్స్ నుండి, సిటీస్ నుండి, అన్ని ప్రాంతాల నుండి బంధువులు, రక్త సంబంధులతో సహా అందరు రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందరు ప్రభువులు ఆనందించాలి. అదే పండగ. యేసుక్రీస్తునందు ఉన్నప్పుడు పండగ. యేసుని ఆరాధించడానికి రేపటి దినం చర్చికి వెళ్తున్నారు చూడండి, ప్రభువులు ఆనందించండి. అదే గొప్ప పండగ. ప్రతిరోజు పండగే మీకు యేసుక్రీస్తునందు. హల్లెలూయా, హల్లెలూయా. మధురమైన దానిని పానం చేయుడి అని ఉంది బైబిల్లో. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధం చేసుకోనని వారికి వంతులు పంపించండి. ఏలైనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠిత దినమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన బలము పొందుదురు. యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందుతారు. డూ నాట్ గ్రీవ్, ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ sacred to our Lord. Do not grieve. మీరు రోధించొద్దు, దుఃఖపడొద్దు, వేదనతో ఉండొద్దు, కృషించిపోయిన వారిగా ఉండొద్దు. మీరు ఆ సమస్యలు
దేవుని దగ్గర తీసుకురండి. పిటిషన్స్ అండ్ ప్రేయర్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని ఉంది కదా, ఫిలిప్పీ పత్రిక 4:4 నుండి 6 వరకు చదువుకుంటే, 8 వరకు చదువుకుంటే, అవన్నీ దేవుని దగ్గర తీసుకురండి. మీ విన్నపాలు, మీ కష్టాలు, మీ బాధలు, మీ దుఃఖం అన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించండి. దేవునికి వందనాలు చెప్పండి. పిల్లరా, ఏ సమస్య అయినా, మీ పిల్లలదైనా, మీ భర్తదైనా, భార్యదైనా, తల్లిదండ్రులదైనా, కుమారుడు కుమార్తెదైనా, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులైన, అక్క చెల్లెలు, బావమర్ది, బావ, ఇట్లా బంధువులు కూడా ప్రతి ఒక్కరిది పిల్లారా. మిమ్మల్ని బాధ పెట్టినోడు కూడా, శత్రువుది కూడా తీసుకురండి పిల్లలు. నేను అదే చేస్తా. మరీ ఎక్కువ తీసుకెళ్తున్నానే ప్రభు దగ్గరికి అని చెప్పి కొన్నిసార్లు మాట్లాడిన వారి గురించి దేవుని స్తుతిస్తా. ప్రభు నువ్వే చూసుకో వాళ్ళని, నా శత్రువుల్ని, ఎత్తుగడలు పన్నినటువంటి వాళ్ళు, మోసం చేసిన వాళ్ళని, దగా చేసిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని, నమ్మించి మోసం చేసిన వాళ్ళని, ద్రోహం చేసిన వాళ్ళు నువ్వే చూసుకో ప్రభు అని చెప్పారు దేవునికి. అందరిని, అన్ని సమస్యలు దేవుడి దగ్గర తీసుకురండి పిల్లారా. దేవునితో మాట్లాడండి. అదే పండగ, అదే ఈ యొక్క పర్ణశాలల పండగ, గుడారాల పండగ. దేవుని స్తోత్ర. దేవుల్లో సంతోషించడానికి రావాలి పిల్లలు. డబ్బులు సంపాదించుకోవటానికి కాదు, డబ్బులు పోగు చేసుకోవటానికి కాదు. డబ్బుల మీద దృష్టి ఉంటుంది, కానుకల మీద దృష్టి ఉంటుంది, దశంభాగాల మీద దృష్టి ఉంటుంది. చాలా మందికి వ్యాపారం మీదే దృష్టి ఉంటుంది, బిజినెస్ మీదే ఉంటుంది, ఉద్యోగాల మీద ఉంటుంది. దేవుళ్ళు ఆనందించరు. దేవుళ్ళు ఆనందించకపోతే ఎట్లా? కానీ ప్రభువులు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. కీర్తనలు 16:11, సామ్స్ 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యు హ్యావ్ మేడ్ నోన్ టు మీ ద పాత్ ఆఫ్ లైఫ్, యు విల్ ఫిల్ మీ విత్ జాయ్. హల్లెలూయా. యు విల్ ఫిల్ మీ విత్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్, విత్ ఎటర్నల్ ప్లెజర్స్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధులకు వస్తేనే మీరు ఆనందిస్తారు, విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు. మీకు కావలసినటువంటివన్నీ కూడా దేవుడు మనుషులతో మాట్లాడి, రాజులతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, నాయకులతోనూ, అధికారులతోనూ, అందరితో మాట్లాడి, నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎవరైతే బాధ పెడుతున్నారో, దుఃఖ పెడుతున్నారు, కన్నీళ్లు కార్చడానికి కారణమయ్యారు, వేదనకు రోదనకు గురవటానికి కారణమయ్యారు, కురింగిపోయి నశించిపోయి నాశనం అవ్వటానికి కారణమయ్యారు, వారందరిని దర్శిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉండి పిల్లారా, నిత్యము ఆనందము, సుఖములు కలవు అని ఉంది బైబిల్లో. మరోసారి చదువుదామా? జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషం ఉంది. అందుకే నీ సన్నిధికి వస్తాను పండుగ చేయటానికి, దేవుని కృతజ్ఞతగా కానుకలు ఇవ్వటానికి, నాకు కలిగిన దాంట్లో లేని వాళ్ళకి పంచటానికి, సహాయం చేయటానికి, వారిని కూడా సంతోషింప చేయటానికి. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో గెలిచినటువంటి వారిని గురించి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కానీ చంద్రబాబు గారు, పవన్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మేమందరూ సంతోష పెడతాం 5 కోట్ల మందిని, వారి సంతోషమే మా సంతోషము, మా ఆనందం అని చెబుతా ఉన్నారు. అలా చేస్తే మంచిదే. ఏమో దేవుడు మార్పుని తీసుకొస్తున్నాడు. చూడండి, క్షణాల్లో అయిపోయింది, క్షణాల్లో మార్పు వచ్చింది, అధికారాలు మారిపోయినాయి, మనుషులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయినాయి. కానీ ఎన్నో సంవత్సరాల కష్టం కూడా ఉంది అనుకోండి, వాళ్ళది బాధ కూడా ఉంది, వేదన కూడా ఉంది, దుఃఖం ఉంది అనేక సార్లు. కానీ పిల్లలు మంచి చేయాలి, మేలు చేయాలి, సంతోష పెట్టాలి మనుషుల్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పల్లెల్ని, ప్రాంతాన్ని, అన్నిటిని కూడా, అన్ని పల్లెటూరుల నుండి కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ అందరూ సంతోష పెట్టాలి. హల్లెలూయా. రోమన్స్ చాప్టర్ 5:3, రోమా పత్రిక 5:3 నుండి చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి. హల్లెలూయా. శ్రమల యందును అతిశయపడుదు అంటే సంతోషించుదు అని అంటున్నాడు. శ్రమల్లో కూడా సంతోషించాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఏమని చెబుతా ఉంది? అంతేకాదు శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది, ఓర్పు పరీక్షను కలుగు చేస్తుంది, పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. హల్లెలూయా అని మనం ఎరిగిన వారమై శ్రమల యందు కూడా అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమను కుమ్మరిస్త, ప్రేమలో సంతోషం ఉంది పిల్లారా, దేవుని ఆత్మలో సంతోషం ఉంది, పరిశుద్ధాత్మలో సంతోషం ఉంది. మీ కష్టాల్లో సంతోషించండి, మీ దుఃఖంలో సంతోషించండి, ఎగిరి గంతులేయండి పిల్లారా. శత్రువు ముందు కూడా, మీకు నష్టం చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళ ముందు కూడా
నాట్యమాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ గంతులేస్తూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభువులో ఆనందించండి, దేవుళ్ళు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అంతేగాని దుఃఖపడతా కృంగిపోతా నువ్వు బాగా కృంగిపోయావు అనుకో, వాడికి ఇంకా సంతోషం నీ శత్రువుకి. అబ్బా భలే అవుతుంది, వీడు ఇంకా నాశనం అయిపోవాలనుకుంటాడు. నువ్వు సంతోషిస్తూ ఏంటి వీడికి ఇన్ని బాధలు కలుగు చేసినా, ఇంతగా మేము నష్టం చేసినా, ఇంతగా వేదన సృష్టించినా, హింస పెట్టిన వీడు సంతోషిస్తున్నాడు ఏందని చెప్పి వాడికి ఆశ్చర్యం అయిపోయి వాడు కన్ఫ్యూజ్ లో ఉండిపోయి తికమక్కలు అయిపోవాలి, తలకిందులు అయిపోవాలి. ప్రభువులో సంతోషించండి పిల్లారా, దేవుళ్ళు సంతోషించండి. అదే చెబుతా ఉంది గలితీ పత్రిక 5:22 ఏమంటుంది? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా ఉండి అనుకోండి. మత్తయి సువార్త 5:11-16 చదువుదాం. మాథ్యూ చాప్టర్ 5:11-16. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, హింస పెడతారు, మీ మీద చెడ్డగా మాట్లాడతారు. చర్చి నడిపిస్తుంటే, సేవ చేస్తుంటే ఎన్నో నష్టాలు వస్తాయి మనకి. అంటే నష్టపోవాల్సి వస్తుంది దేవుని కొరకు. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనుషుల నుండి వచ్చేటువంటివి, ప్రభుత్వం నుండి వచ్చేటువంటివి, అధికారుల నుండి వచ్చేటువంటివి కొన్ని మనకి దూరం చేసేస్తారు. మీరు క్రైస్తవులు కాబట్టి మీకు ఇయ్యమంటారు, అవి మీకు చెందవని అంటారు. మీరు క్రైస్తవ్యం విడిచిపెట్టండి, క్రీస్తుని విడిచిపెట్టండి, అవి మీకు అప్పుడు మేము ఇస్తామని అంటారు. లింక్ పెడతారు చూడండి, మతానికి కులానికి లింక్ పెడతారు. మతం వేరు, కులం వేరు. అసలు మనిషి తను నచ్చిన దానిని వెంబడించటం వేరు, ఈ యొక్క ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేటువంటిది అందరికి సంబంధించింది, ఒక మతం, ఒక కులం, ఒక వర్గానికి సంబంధించింది కాదు. మనిషి వ్యక్తిగతంగా దేనైనా ఫాలో అవ్వచ్చు, తనకు నచ్చిన దాన్ని చేయొచ్చు. అది మనకు కాన్స్టిట్యూషన్ కూడా చెబుతా ఉంది, మన యొక్క చట్టం కూడా చెబుతా ఉంది పిల్లరా. కానీ ప్రజలు ఏం చేస్తారంటే దేవుళ్ళలో సంతోషిస్తే, యేసు ప్రభుని నమ్ముకుంటే, ప్రార్థన చేసుకుంటా ఉంటే, చర్చి నడిపిస్తూ ఉంటుంటే, సేవ చేస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే బాధ పెడతారు, నిందిస్తారు, అవమానిస్తారు, చెడ్డగా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, గలీజ్గా మాట్లాడతారు, తిడతారు పిల్లలు. అయినా కానీ సంతోషించండి అని చెబుతా ఉంది దేవుని స్తోత్రం. బ్లెస్సెడ్ ఆర్ యు వెన్ పీపుల్ ఇన్సల్ట్ యు, పెర్సిక్యూట్ యు అండ్ ఫాల్స్లీ సే ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ అగైన్స్ట్ యు బికాస్ ఆఫ్ మీ. సంతోషించి ఆనందించండి. 12వ వచనం చెబుతాం, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుండి నా ప్రవక్తలను హింసించిరి. రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ బికాస్ గ్రేట్ ఈజ్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్, ఫర్ ఇన్ ద సేమ్ వే దే పెర్సిక్యూటెడ్ ద ప్రాఫిట్స్ హూ వేర్ బిఫోర్ యూ. మాథ్యూ చాప్టర్ 5:12. ఇప్పుడు మత్తయి సువార్త 5:13 చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, బట్ ఇఫ్ ద సాల్ట్ లాసెస్ ఇట్స్ సాల్ట్నెస్, హౌ కెన్ ఇట్ బి మేడ్ సాల్టీ అగైన్? ఇట్ ఈస్ నో లాంగర్ గుడ్ ఫర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ టు బి థ్రోన్ అవుట్ అండ్ ట్రంప్ల్డ్ బై మెన్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటగా దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. మీ సత్క్రియలు చూడాలి పిల్లారా మనుషులు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని చూడాలి, మీ లోపల దాన్ని చూడాలి, మీ లోపల క్రీస్తును చూడాలి, నిజమైన సంతోషం చూడాలి, ఆనందం చూడాలి, సత్యము, నీతి, దయ, కరుణ, కటాక్షం, ప్రేమ, ఉప్పొంగే హృదయాన్ని చూస్తారు. హల్లెలూయా. కారణం క్రీస్తు మీలో ఉండాలి, దేవుడి మీలో ఉండాలి, దేవుని సన్నిధి మీలో ఉంది. మీరు ప్రభువును ఆనందిస్తూ ఉన్నారు పిల్లలు. శ్రమ పొందుతూ ఉన్నారా? నష్టాలు ఉన్నారా? బాధల్లో, హింసలో ఉన్నారు? ప్రియ సహోదరుడా, మనుషుల వైపు చూడొద్దు, నా వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి పిల్లలు. దేవుని వైపు చూడండి, ఏ మనుషుల వైపు చూడొద్దు. నా కష్టాల్లో, నా బాధల్లో నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు, రోధించి రోధనతో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నాకు సహాయం. ఇశ్రాయేలీలకి నీళ్లు లేనప్పుడు
వారు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీలు మోషేని అహరోను చంపాలని చూశారు. వారు సాగిలపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో చెప్పాడు, మీరు వెళ్ళి ఆ రాయితో మాట్లాడండి. కానీ మోషే కొట్టాడు. దేవుడు ప్రార్థన వింటాడు, కానీ దేవుడు చెప్పినట్టు కూడా చెయ్యాలి. మనం దేవుడు చెప్పినట్టు చేయలేదు మోషే. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో పిల్లారా, కానీ దేవుడు చెప్పినట్టు చేయము. దేవుల్లో సంతోషించము. అప్పుడు ప్రభు మనల్ని ఎలా సంతోషిస్తాడంటే, దేవుడు కూడా మీలో సంతోషించాలి పిల్లారా. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. దేవునికి స్తోత్రం. నా సంతోషం మీకు ఇస్తున్నాను అంటున్నాడు యేసు. విశ్వాసం లేకుండా ఒకడు దేవుణ్ణి సంతోష పెట్టడం అసాధ్యం. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. ఇష్టడై ఉండటం అసాధ్యం. ప్లీజ్ సంతోష పెట్టడం అని. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం మీకు నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. జీవ జలాలను ఉబికింపజేస్తా ఉంది మీ లోపల నుండి. ఇదేనో ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు దగ్గరికి రండి. యేసుక్రీస్తునందు మీకున్నటువంటి దీవులను పొందుకోనండి. సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని పొందుకోనండి. ప్రభు అట్టి కృపతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అబౌండెంట్లీ రిచ్లీ with his incredible heavenly blessings. Have faith in God always. Believe and trust in Jesus Christ. Come to Jesus. Let us pray. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఇప్పటి వరకు మేము విన్న ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాల్లో మా కుటుంబాలు నువ్వు చేస్తున్న మేలు కొరకు వందనాలు. దేవా, నీ యొద్దకు వచ్చి నీ యందు విశ్వాసం ఉంచి నీలో ఆనందించినట్లు సహాయం చేయండి. నీ ఆనందంతో మేము లోకాన్ని నింపునట్లు సహాయం చేయండి. మా సత్క్రియలు మనుషులు చూసి నిన్ను మహిమపరచాలి ప్రభువా. మేము దీపముగాను, ఒక గొప్ప దీప స్తంభముగాను ప్రభువా, కాగడాలుగా మండటానికి, వెలుగునివ్వటానికి సహాయం చేయండి. సాల్ట్గా ఉప్పులాగా ఉండటానికి సహాయం చేయండి. మేము నీలో ఆనందించడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రభు నిత్యం ఆనందించడానికి చూడండి. కష్టములు, నష్టములు, దుఃఖములు, వ్యాకులములు, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, చింతల్లో, వ్యాకులాలన్నిటిలో కూడా ప్రభా నాయనా నిన్నే వెతకటానికి సహాయం చేయండి. నీ యొద్దకు రావటానికి సహాయం చేయండి. నీ శాంతితో, నీ సమాధానంతో మమ్మల్ని నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి జిల్లాను దీవించమని ప్రార్థిస్తున్నాను. రేపటి దినం ఆదివారం తండ్రి, ఆరాధన దినం మీ సంధిలోనికి రావటానికి అందరి ఎడల కృప చూపండి, నడిపించండి, బలపరచండి, దీవించి ఆశీర్వదించి అయిపోండి. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉంది నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపటి దినం ఆదివారం చర్చికి వెళ్ళండి. మీ చర్చికి వెళ్ళండి. మీ పాస్టర్ గారిని, మీ పాస్టర్ గారిని కలవండి. వారితో సంతోషించండి. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఎంతో సంతోషం పిల్లారా. ఎందుకంటే మీరు వారి యొక్క ఆత్మీయ బిడ్డలు. తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్యలో ఉన్న సంతోషము, వారి మధ్యలో ఉన్న సంతోషము దేనితో ఎవరితో పోల్చలేం. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీ చర్చికి వెళ్ళండి. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. దేవుని మహిమపరచండి. రేపు ఆదివారం మన చర్చిలో కూడా, మా చర్చిలో కూడా 9:30 ఆరాధన ఉంటుంది. ఉదయం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఏ చర్చికి వెళ్ళని వాళ్ళని, అలాగనే నిజామాబాద్ పట్టణానికి వచ్చిన వాళ్ళని, కొత్తగా ఎవరన్నా వస్తే మిమ్మల్ని, మీ బంధువుల్ని, స్నేహితులతో పాటు ఆహ్వానిస్తున్నారు. రండి, మనందరూ కలిసి ప్రభువులో ఆనందించుదాం. ఇటు సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించను గాక. ఫేస్బుక్లో మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. అలాగనే యూట్యూబ్ను కూడా విజిట్ చేయండి. జాన్ శామ్యూల్ ముక్కాల. చాలా మంది విజిట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయాలి. చెయ్యండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిమ్మల్ని అడుగుతుంది ఇదే నేను. మీరు చేయటం ద్వారా ఇంకెక్కువ స్వార్థ అనేకులకు అందుతుంది. దేవుని స్తోత్రం. వాక్యం విస్తరింప చేయబడుతుంది. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నాకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అవన్నీ ఇవ్వండి. ఈ సేవ ఇంకెక్కువ జరగాలని, మరి విస్తారంగా స్వార్థ ప్రకటించాలని, వాక్యం ప్రకటించాలని మీరు ఆశపడితే, మీకు కూడా దేవుని సేవ పట్ల వాంఛ, కోరిక, తృష్ణ, మీకు భారము, బాధ్యత ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే నాతో పాటు కలిసి
సేవలు పాలు పంపులు పొంది దేవుని కనపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో by 9:30 a.m. in the church. Until then, take care. Have a good day and wonderful day. God bless you. Praise the Lord.